తిరుపతి జిల్లా చంద్రగిరిలో ఏనుగుల విధ్వంసం ఆగడం లేదు. ఓ పక్క ఒంటరి ఏనుగు హల్చల్, మరోపక్క గజరాజుల గుంపు నియోజకవర్గాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. శేషాచలం అటవీ ప్రాంతంలో ఉన్న అన్నదాతలు భయం నీడలో బతుకుతున్నారా? రక్షించాల్సిన పాలకులు సౌకర్యవంతమైన గదుల్లో విశ్రాంతి తీసుకుంటుంటే రైతులు మాత్రం ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పొలాల వద్ద కాపలా కాస్తున్నారు. అడవిలో ఉండాల్సిన జంతువులు ఊళ్ల మీద పడుతుంటే ప్రభుత్వం కేవలం ప్రేక్షక పాత్ర పోషిస్తుందా? అసలు చంద్రగిరిలో పరిస్థితి ఇంత భయానకంగా ఎందుకు మారిందో తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో గత కొద్ది నెలలుగా ఏనుగుల సంచారం పెరిగిపోవడంతో ప్రజలు రాత్రుళ్లు బయటకు రావడానికి భయపడుతున్నారు. పంటలు పూర్తిగా నాశనం అవుతున్నా అధికారులు చర్యలు మాత్రం తీసుకోకపోవటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకవైపు ఒంటరి ఏనుగు బీభత్సం సృష్టిస్తుంటే మరోవైపు గజరాజుల గుంపులు పంటలను సర్వనాశనం చేస్తున్నాయి. దట్టమైన అడవికే పరిమితమైన వన్యప్రాణులు ఇప్పుడు ఆహారం, నీటి అన్వేషణలో జనావాసాల్లోకి చొరబడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి. గతంలో జరిగిన ఘటనలు చంద్రగిరిలో పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో గుర్తు చేస్తున్నాయి. ఆహారం వెతుక్కుంటూ వచ్చిన ఏనుగులు విద్యుత్ తీగలు తగిలి రైలు పట్టాలు దాటుతూ ప్రాణాలు కోల్పోయాయి. మూగజీవాలకు అడవిలో సరైన వస్తువులు కల్పించకపోవటం వల్లే అవి జనావాసాల వైపు వస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత 4 నెలలుగా చంద్రగిరి నియోజకవర్గంలోని కూచువారిపల్లి, ఎల్లంపల్లి, చిన్నరామపురం, భీమవరం వంటి గ్రామాల్లో పరిస్థితి వర్ణాతీతంగా మారింది. ఏనుగుల గుంపులు రైతుల జీవితకాల కష్టాన్ని తమ కాళ్ల కింద తొక్కి పారేస్తూ రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వందలాది ఎకరాల్లో సాగు చేసిన మామిడి తోటలు, వరి పంటలు నేడు నామరూపాలు లేకుండా చేస్తూ రైతులను అష్టకష్టాల పాలు చేస్తున్నాయి. వరి పంట చేతికి వచ్చే తరుణంలో ఏనుగులు పొలంలో విధ్వంసం సృష్టించాయి. అపారమైన కష్టం, తెచ్చిన అప్పులు కళ్ల ముందే నాశనం అవుతుంటే ఆ రైతుల ఆక్రందనలు ఆకాశాన్ని తాగుతున్నాయి. ఇంత జరుగుతున్న స్థానిక ఎమ్మెల్యే ఎందుకు స్పందించడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఓట్ల సమయంలో గడప గడపకు తిరిగే నాయకులు నేడు రైతులు ప్రాణభయంతో వణుకుతుంటే కనీసం పలకరించడానికి కూడా రాకపోవటం అత్యంత దారుణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటవీ శాఖ అధికారులు కేవలం నామమాత్రపు చర్యలతో సరిపెడుతున్నారన్న చర్చ జరుగుతోంది. ఏనుగులు వచ్చినప్పుడు టపాసులు కాల్చడం తప్ప అవి ఊర్లోకి రాకుండా అడ్డుకోవటంలో అధికారులు పూర్తిగా విఫలం అయ్యారనే టాక్ వినిపిస్తోంది. గతంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవ తీసుకుని అడవి ఏనుగులను అదుపు చేయడానికి ఇతర ప్రాంతాల నుంచి కుంకి ఏనుగులను తెప్పించారు. కానీ క్షేత్రస్థాయిలో ఉన్న అధికారులు ఆ కుంకి ఏనుగులను సరైన పద్ధతిలో వాడుతున్నారా లేదా అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకరంగా మారింది. పవన్ కళ్యాణ్ చెప్పిన కుంకి ఏనుగులు ఏమయ్యాయి? అవి ఎక్కడున్నాయి? వాటి సేవలను వినియోగించుకోవటంలో అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ గడ్డు కాలంలో చంద్రగిరి రైతులకు తామున్నామంటూ భరోసా ఇచ్చేందుకు జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవర మనోహర్ క్షేత్రస్థాయిలో పర్యటనకు వెళ్లారు. ధ్వంసమైన పంట పొలాలను, ఏనుగులను విరగొట్టిన బోరు మోటార్లను చూసి ఆయన చలించిపోయారు. బాధితులకు మనోహర్ కొండంత అండగా నిలిచారు. అక్కడే జిల్లా అటవీ శాఖ అధికారికి ఫోన్ చేసి పరిస్థితి తీవ్రతను వివరించారు. అధికారులు యుద్ధ ప్రాతిపదికన స్పందించి ఏనుగుల దాడుల నివారణకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా డిఎఫ్ఓలు, హార్టికల్చర్ వీళ్ళందరూ కూడా కానీ మీరు ముందు రావాలి. ఈ పంట ఎంత అయితే నష్టపోయి ఉండదో ఆ నష్ట పరిహారంగా ఏ రైతులది ఎంత పోయింది, ఏం పోయింది అని తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడుండే సీజనే మామిడికాయ సీజన్. అంటే ఒక రైతు రానున్న రోజుల్లో ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా తక్షణమే ఫారెస్ట్ అధికారులు ఈ కందకాలు తీయాలి, ఫారెస్ట్ ఫెన్సింగ్ వేసేయాలి. కొద్దిగా ఈ యొక్క ఆర్టిఫిషియల్ గా ఎక్కడైతే వచ్చి ఏనుగులు సంచరిస్తా ఉంటావో వాటిని మనకి ఇంత ముందు కూడా ఎలిఫెంట్ ట్రాక్ ఫోర్స్ అనేది ఇంతకుముందు వివేక్ గారు అని డిఎఫ్ఏ గారు ఉండేవారు, తను పెట్టారు. ఎలిఫెంట్ ట్రాక్ ఫోర్స్ సిస్టమ్ అనేది ఒకటి పెట్టారు. అంటే ఏనుగుల యొక్క కదలికని చెప్పి ఆ ఊరు ప్రాంత ప్రజల్ని, ఆ ఊరిని అలర్ట్ చేస్తూ అక్కడ ఏమైనా పంట పొలాలు ఉంటే వాటిని ఏనుగులు తంచే విధంగా చేస్తాం. అలాగే విధంగా కుంకి ఏనుగు ఆపరేషన్ చేసి కూడా కానీ ఒంటరి ఏనుగులు ఉన్నట్లయితే వాటిని తీసుకునే విధంగా కూడా చేయాలని కూడా కానీ తెలియజేసుకుంటాం. వీళ్ళకి ఏదైతే పంట నష్టం జరిగినదో దానికి పంట నష్టం ఇచ్చే విధంగా, దానికి ఆర్థిక వెసులుబాటు ఇచ్చే విధంగా చర్యలు తీసుకొని ఈ యొక్క రానున్న రోజుల్లో ఏనుగులు రాకుండా కూడా ఉండే విధంగా ఏవైతే ఇప్పుడు చెప్పామో ఈ చర్యలన్నీ తీసుకుంటామని కూడా జనసేన పార్టీ చంద్రగిరి తరఫున మేము తెలియజేసుకుంటాం.
ఈ సమస్యను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం దిశగా అడుగులు వేస్తామని దేవర మనోహర్ హామీ ఇచ్చారు. అడవి లోపల నీటి వనరులు కల్పించడం, జంతువులకు ఆహారం దొరికేలా చూడటం, అధునాతన డ్రోన్ల ద్వారా నిఘా పెట్టడం వంటి సమగ్ర ప్రణాళిక అమల్లోకి రావాలని ఆయన కోరారు. చంద్రగిరి నియోజకవర్గంలో రైతుల ప్రాణాలకు, పంటలకు భద్రత లభించే వరకు జనసేన పోరాటం విశ్రమించదని ఆయన పేర్కొన్నారు. పాలకులు స్పందించకపోతే రైతుల పక్షాన జనసేన సైనికులు ఉద్యమిస్తారని హెచ్చరిస్తున్నారు. చంద్రగిరిలో ఒక పక్క గజరాజుల బీభత్సం, మరో పక్క అధికారుల నిర్లక్ష్యం రైతులను కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని రైతులకు తక్షణ సహాయం అందించి శాశ్వత నివారణ చర్యలు చేపట్టే విధంగా అడుగులు వేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. దీనిపైన ఇటు కూటమి ప్రభుత్వం నాయకులు కావచ్చు, అదేవిధంగా జిల్లా అధికారులు ఎవరైతే అటవీ శాఖ అధికారులు ఉన్నారో వాళ్ళు కూడా స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి కుంకి ఏనుగులు ఉన్నాయో ఆ ఏనుగుల ద్వారా కూడా ఈ ఏనుగుల్ని అడవిలోకి తొలగే ప్రయత్నం అయితే కూడా చేయాలా. అదేవిధంగా దీంతో పాటు తమ పంట నష్టాన్ని కూడా ఇటు ప్రభుత్వం అంచనా వేసి ఇవ్వాలని చెప్పి కూడా ఇటు రైతులు కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఇటు అధికార యంత్రాంగం కావచ్చు, అదేవిధంగా అధికారులు కూడా ఏ విధంగా స్పందిస్తారనేది మాత్రం మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది.